నా ఫ్రెండ్ నా కోసం చాయ్ తీసుకొచ్చాడు. ఈ వెదర్కి చాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మేము ఫైనల్లీ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఎందుకు నవ్వుతుందంటే ఇది కూడా అసలు అవ్వకపోతుండే, మాకు అసలు వెదర్ కూడా సహకరించట్లేదు అనమాట. ఇన్ని రోజులు లేని వర్షం ఇప్పుడే పడుతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ ద ట్రిప్? వర్షం కూడా పడుతుంది, ఒక్కడేలాగే ఇచ్చారు నాకు. సో ట్రిప్ ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాం అనుకుంటున్నాం. ఆల్ సెట్ టు గో. మాకు అసలు ఉన్న స్ట్రెస్లకి మా ఫేసెస్ మీరు ఇంకా అంత ఎక్సైట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వీఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో మీరు మొత్తం వీడియో చూస్తే మధ్యలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. యా, యు విల్ సీ. నీకు సర్ప్రైజ్ తెలియదు గైస్. సో ఇప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది అదేందా అని. ట్రెక్కింగ్ ఈస్ ద హింట్. ఎవరికి తెలుసు? ట్రిప్ కి వెళ్తున్నట్టు లేదు, నాకేదో తీర్థయాత్రలకి వెళ్తున్నప్పుడు ఇండియన్ పేరెంట్స్ చేస్తారు కదా, అట్లా అనిపిస్తుంది. యా, టూ మచ్ ఆఫ్ లగేజ్, నథింగ్ యూస్ఫుల్ ఇన్ దట్. బై వర్ష. వర్షం వర్షం చూపియు. వెదర్ అలా ఉంది. దేశిక్ సే హాయ్. హాయ్ సాయ్, ఇది నువ్వు అది నేనురా. రామచంద్ర, వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. స్టార్ట్ అయ్యాం గైస్. ఎందుకంత సీక్రెట్ గా చెప్తున్నాం. ఇది వర్షం, ఇది వర్షం, ఇది శ్రీజ, ఇది మాధు, ఇది దేశిక్, అది యశ్వంత్. చెప్పు, ఇంకా చెప్పు. మధురమే ఈ క్షణమే అనుకున్నా. మొత్తం మధు మధు మధు, అన్నిట్లో మధు. నా ఫ్రెండ్ నా కోసం చాయ్ తీసుకొచ్చాడు. ఈ వెదర్కి చాయ్. ఏం దిగలేమనే కదరా మీ బలుపు. శశి హాయ్ చెప్పిటు. శశి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇటు ఇటు. మేము ఏడికి దిగినా ఏడికి పోయినా వీడియో ఆన్ చేసుకొని పోతున్నాం. ట్రిప్ ఎంజాయ్ చేస్తామా? అయిపోయింది ఇక ట్రిప్. ఇటు పోదాం, ఇటు. వీడియో స్కిప్ చేశారు మీరు అందరు. ట్రిప్ మేము ఇప్పుడు అది ఎగ్జిట్ అనుకుంటా. సరే గైస్, మేము ఏదో ఫిగర్ అవుట్ చేసుకుంటాం. ఎన్నికలో అతను ఫాలో అవుతున్నాడు మమ్మల్ని. ఎవరో చూపాను, మా ఫ్రెండ్ గైస్. నాకు ఒక గోప్రో ఇప్పించచ్చు కదా ఎవరైనా గైస్. ఫాలోవర్స్ ఉండాలి దానికి. వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ, తీసుకో. ఏం సైన్ క్వశ్చన్? మబ్బులు కదులుతున్నాయా, మనం కదులుతున్నామా అని అడుగుతున్నాం. కామెంట్ లో ఆన్సర్ చెప్పండి. మనం కదులుతున్నాం, మనతో పాటు మబ్బులు కూడా కదులుతున్నాయి. I love you. చెప్పబ్బా. ఫుల్ వర్షం పడుతుంది గైస్ ఇప్పుడైతే. రెయిన్బో. రెయిన్బోనా? గైస్ మీకు కనిపించిందా గైస్ రెయిన్బో? ఓ
క్యాప్చర్ చేయలేకపోతున్నాను గాయ్స్. మీకు కనిపిస్తుందా గైస్? స్వీట్స్ ఎక్కువ వద్దు, షుగర్ వస్తుంది. దిషిక్ నువ్వు జిమ్ వెళ్ళట్లేవా? మరి నువ్వు ప్రోటీన్ ఫుడ్ తినాలిగా. పొగరాట్లేదు ఆంటీ చూస్తుంది వీడియో. గ్రాఫిక్స్ లో యాడ్ చేయి. యాటిట్యూడ్ చూడండి. షుగర్స్ అవాయిడ్ చేస్తుంది ఎవర్రా? దేశిక్ ఇది కావాలా? జిమ్కి పోయే వాళ్ళు మొహాలు చూపించండి ఒకసారి. ఏం తింటున్నారు మీరు? బాలేదు, ప్రోటీన్ పోట్లే జిమ్ కి, ప్రోటీన్ షేక్. జిమ్కి వెళ్తే ఇవి మానేయాల్సి వస్తుందని జిమ్మే మానేసాను. ఇది లూయివిల్ గైస్, ఇంకొక స్టేట్ అన్నమాట. ఇటా తల తిప్పి అటను అన్నా. ఒక ట్రేలో ఎన్ని ప్లేట్స్ వస్తున్నాయి? 4. బాగుంది పోయా పులిహోర. ఇంకేవాడు చెప్పు. సైడ్ రా సైడ్. సో మేము ఇప్పుడు నాష్విల్లేలో ఉన్నాం గైస్. కరెక్టేనా ప్రొనౌన్సియేషన్? అనుకుంటా. దీని తర్వాత రేపు స్మోకీ మౌంటైన్స్కి వెళ్తాము. దాని తర్వాత నార్త్ కేరళనా. ఇది రేపు స్మోకీ. దీని తర్వాత అంటే రేపు గైస్. ఇప్పుడు నైట్ అవుతుంది, అర్ధరాత్రి సమయం 9:30. Like a child, but I know it I so can't blame it on ice cold beer. There's an empty jack bottle by the coffee cup. Did a lot more hard than good. Girl, I know that I can't get back up if I could.
gonna make it work. See, I gotta say she digging this joint. They're from Ohio, like Millennium Force at Cedar Point. And look at Tina, she got the big black boots. And my man, he threw me $6 in loot. One more time, we having some fun. But I'm making a song for a Las Vegas girl. I'm not talking about anyone. It's సో గైస్ మేము ఇందాకే నాష్వెల్ అయిపోయింది. అక్కడ నుంచి మేము టెన్నీసీకి వెళ్ళడానికి ఇంకో 3 hours పడుతుంది మాకు. సో ఆన్ ద వేలో ఉన్నాము. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో మన కంఫర్టబుల్ అవుట్ఫిట్కి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు రేపు ఎలా ఉంటుందో ట్రిప్, దాని తర్వాత ఎల్లుండి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ యూఎస్ వచ్చాక ఫస్ట్ ట్రిప్ కదా, సో అన్నీ ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ ఇప్పటికైతే. ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఎంటర్టైన్మెంటే కదా. ఏమేమో మాట్లాడుతున్నా గైస్, స్లీప్ డిప్రైవ్డ్ కాబట్టి జస్ట్ బేర్ విత్ మీ. అన్ని క్లిప్స్ మీకు నేను తీయడానికి ట్రై చేశాను బ్లాగ్ కోసం అని చెప్పి, బట్ ఏవి ఎలా వస్తున్నాయి అనేది మాత్రం చూసుకోలేకపోతున్నాను. నేను టైం కుదరట్లేదు కాబట్టి. సో సీ యూ టుమారో. మేము ఈరోజు మోటల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకో 3 hours వెళ్తాం అనమాట. టైం 3:30 అవుతుంది గైస్. మేము హోటల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మేము ఇప్పుడే మెక్సికోలో ల్యాండ్ అయ్యాం. చలి పెడుతుంది భయ్యా, చాలా చల్లగా ఉంది. అంటే మన వాళ్ళు ఉన్నారు లోపల. ఎంత బాగుంటుంది తెలుసా శ్రీజ న్యూయార్క్ రూమ్. ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఇట్లా